నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సు. పర్యటనకు సంబంధించిన విశేషాలను చంద్రబాబు నాయుడుకు వివరించిన హోంమంత్రి వంగలపూడి. ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలు పరిశీలించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్. మాధవపురం గ్రామంలో స్వర్ణగ్రామ సచివాలయం నందు పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ. నెలలో 4 గురువారాలు ప్రజా ఫిర్యాదు స్వీకరణ. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో హోంమంత్రి వంగలపూడి అనిత సింగపూర్ పర్యటనకు సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇతర అధికారులకు వివరించారు. సదస్సులో మంత్రి అనిత మాట్లాడుతూ సింగపూర్ పర్యటన పూర్తిగా అధ్యయన పర్యటన అని, తాము అక్కడ కేవలం లెర్నింగ్ క్లాసులకు మాత్రమే హాజరయ్యామని మంత్రి స్పష్టం చేశారు. షాపింగ్ కాలేదు. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ తాము సింగపూర్లో షాపింగ్ కూడా చేయలేదని, కేవలం పరిపాలన విధానాలు నేర్చుకోవడానికే సమయం కేటాయించామని ముఖ్యమంత్రికి వివరించారు. విధానాల అధ్యయనం సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ హోంమంత్రి కె షణ్ముగంతో భేటీ అయ్యారు. అక్కడ అమలు చేస్తున్న అత్యాధునిక పరిపాలన, స్మార్ట్ సిటీలు, అర్బన్ ప్లానింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. సింగపూర్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేసి ఒక జిల్లాను మోడల్గా అభివృద్ధి చేయాలని, దీనికోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. తెలుసుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ, వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ, కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ ని మోటివేట్ చేశారు, పబ్లిక్ ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్ గా ఆ సక్సెస్ అనేది సాధించారు. మా డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మనందరం కూడా ఇంతకు ముందు తెలుసు, మనకి ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లు ఎంత బలంగా పనిచేసేవో మనకు తెలుసు. వీళ్ళ దగ్గర కూడా +2 అయిన తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ కావాలి. కాబట్టి ఆ డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి +2 అయిన తర్వాత కంపల్సరీగా ఒక 2 years వాళ్ళు డిఫెన్స్ కోచింగ్ తీసుకోవాలి. అలాంటిది ఇప్పుడు దయచేసి ఇక్కడ కలెక్టర్స్, అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము, అది కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు లాగా గౌరవ మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నిన్నే చెప్పినప్పుడు కూడా మాట్లాడారు సార్ కూడా, ఎన్సీఎస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ తిరిగి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకుంటే ఒక మంచి, అంటే ఒక డిసిప్లిన్ జనరేషన్ ని మనం ఇవ్వగలం అన్నది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్, అంటే ఒక పోలీసింగ్ నుంచి అక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ వర్డ్ మేమందరం కూడా నవ్వుకున్నాం. ఎంతమంది పోలీసులు అని అడిగితే ఆ రోజు సత్యకుమార్ గారు అన్నారు కూడా, వాళ్ళు నవ్వుతున్నారు అనమాట, ఎంతమంది పోలీస్ అంటే. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని తెలియక వాళ్ళు ప్రిపేర్ అయినట్టు లేరు అన్నారు మన రెవెన్యూ మినిస్టర్ గారు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అరౌండ్ 20,000 పోలీస్ ఉంటారు, బట్ పోలీసింగ్ మాత్రం 20 lakhs పీపుల్ చేస్తారు అన్నారు. అంటే పోలీస్, ఫ్రమ్ పోలీస్ టు పోలీసింగ్,
అంటే పబ్లిక్ని కూడా వాళ్ళు పోలీసింగ్ సిస్టంలోకి ఎలా తీసుకొచ్చారు, ఎలా మోటివేట్ చేశారన్న దానికి వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ చెప్పారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక గూగుల్ లింక్ ద్వారా ఎక్కడైనా ఏదైనా జరిగితే మనకి 100కి కానీ 112 కానీ మనకేమైనా జరిగితే మనం వాళ్ళకి కాల్ చేసేది. కానీ పబ్లిక్లో ఎక్కడ ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతి, అది కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం. నాకు ఇంకొకటి ఏంటంటే బాగా నేను ఇన్స్పైర్ అయింది లీగల్ సిస్టమ్. అంటే మన దగ్గర అప్పీలింగ్ అథారిటీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర అప్పీలింగ్ అథారిటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా న్యూ ఎవిడెన్స్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగితేనే అప్పీలింగ్ అన్నది ఉంటుంది, అదర్వైజ్ నో అప్పీల్. సో అది కనుక జరిగితే అలాంటిది ఏదైనా మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఒక నోట్ ప్రిపేర్ చేసుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే చాలా కోర్టు కేసెస్ని మనం తొందరగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ట్రస్ట్ వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఒకటి ఏంటంటే మేము చాలా గర్వపడుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, ఒక విజనరీ నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, దట్టు సింగపూర్ వరకు వెళ్ళి ఏదైతే లెర్నింగ్ టూర్ ఉందో దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరితో చర్చించి 90 days ప్రోగ్రామ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, రోజంతా తిప్పేవారండి, రోజంతా క్లాసులు చెప్పేవారు, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఇవాల్యుయేషన్ చెప్పేవారు. సార్ దాన్ని మీరు ఏం నేర్చుకున్నారు రాసి చూపించండి మాకు అని. అది రాయటమే కాదు, ఒక పేస్ట్ చేసి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. సో 7 days కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అంటే ఏదో తూతు మంత్రంగా వెళ్ళాము, ఏదో చూపించారు తీసుకొచ్చేసామన్నది కాకుండా అక్కడ నేర్చుకునేది, ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ ఏంటంటే కామన్ రిపోర్ట్ ఒకటి, ఇండివిజువల్ రిపోర్ట్ ఒకటి, ఈ రెండు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము మీ విజన్కి అనుగుణంగా పనిచేయడానికి. నెల్లూరు జిల్లాలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో సుమారు 5 లక్షల మంది కార్యకర్తలతో జరగబోవు మహానాడు సందర్భంగా ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలను తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ పరిశీలించారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ రింగ్ రోడ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాన్ని పరిశీలించారు. సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో కార్యకర్తలందరూ వారి వారి గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రం చేసి పూర్వ వైభవం వచ్చేలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విగ్రహాలు ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగిందని, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ రింగ్ రోడ్ వద్ద గల కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పెయింట్లు వేసి అందంగా తీర్చిదిద్ది ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హయాంలో ఎన్టీఆర్ పేరు మీద అత్యధికంగా శాశ్వత కట్టడాలను నిర్మించారని అన్నారు. వీటిలో ఎన్టీఆర్ ఆసుపత్రి, ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్, ఎన్టీఆర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ వారధి, ఎన్టీఆర్ మంచినీటి కుళాయిలు, ఎన్టీఆర్ వాటర్ ట్యాంకులు, ఇంకా అనేక కట్టడాలు ఎన్టీఆర్ గారి పేరు మీద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లిలోనే ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహ పరిశీలనలో భాగంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ కూడలిని ఇప్పటికే అందంగా తీర్చిదిద్దడం జరిగిందని, దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ ఎన్టీఆర్ సినిమాలో నటించిన వివిధ పౌరాణిక సాంఘిక పాత్రలు, కృష్ణుడు గాని, రాముడు గాని, దుర్యోధనుడు వంటి పాత్రలను ప్రతిబింబించే పోస్టర్లతో దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రజలందరూ మరోసారి ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకునే విధంగా మరియు కొత్త తరానికి తెలియజేసే విధంగా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జయంతి మే 28వ తేదీన ఎన్టీఆర్ విగ్రహాలకు కార్యకర్తలు, నాయకుల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎన్ శిలపరశెట్టి బాబీ, దాడి ఈశ్వర్రావు, శ్రీను, కోడూరు త్రినాథ్, వేగిరాము, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, అడారి రవికుమార్, టీవీ జగదీష్, కొనతాల పరదేశి నాయుడు, బాలు, కోరిమిలి నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడికి ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలు మరి వేళ అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా కార్యకర్తలందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలని శుభ్రంగా నీట్గా ప్రక్షాళన చేసి దాని మళ్ళీ పూర్వవైభవం వచ్చేలాగా తుదిమెరుగులు దిద్ది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉండాలనేటువంటి దానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో కూడా ఏదైతే అందరికీ సుపరిచితమైనటువంటి వేళ ఎన్టీఆర్ రింగ్ రోడ్ జంక్షన్ లో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా వేళ పూర్తి స్థాయిలో మళ్ళీ కృష్ణుడి అవతారంతో ఉండేటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని కూడా మళ్ళీ ఆ కృష్ణుడి అవతారాన్ని, కృష్ణుడి దైవ రూపాన్ని ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒకసారి చూపించాలనే ఉద్దేశంతోనే ఈవేళ పెయింటింగ్స్ అన్ని కూడా వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ స్టాట్యూ అక్కడ కూడా ఆ ఐలాండ్ ని బ్యూటిఫికేషన్ ఇప్పటికే చేపట్టున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి వివిధ రూపాలు అంటే ఆ సినిమాల్లో వేసినటువంటి అన్ని కళాఖండాలను కూడా అక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇవాళ ఫ్రేములు కట్టి దాన్ని కూడా అంటే అన్ని తరాల వారికి కూడా ఆయన వేసినటువంటి పాత్రలు చిరస్థాయిగా ఉండిపోయేలాగా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మహానాడు ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో
నెల్లూరు జిల్లాలో ఇవాళ ఇస్కాన్ ప్రాంగణంలో అక్కడ నెల్లూరులో 5 లక్షల మందితో భారీగా ఇప్పటికే ఏర్పాట్లు మొన్న భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపు 27, 28, 29 తేదీల్లో మరి పూర్తి స్థాయిలో మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒక పండగ, అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇవాళ ఒక ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి ఎన్టీ రామారావు గారి జయంతిని మహానాడుగా ఇవాళ పండగ చేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో నాన్నగారు దాడి వీరభద్రరావు గారు ఉన్నప్పుడు మరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ చిరస్థాయి అంటే శాశ్వత కట్టడాలని రాష్ట్రం మొత్తం మీదే అత్యధికంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియం కానీ, ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ, ఎన్టీఆర్ రింగ్ రోడ్ కానీ, ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కానీ, ఎన్టీఆర్ వారధి కానీ, ఎన్టీఆర్ మంచినీటి కుళాయిలు కానీ, ఎన్టీఆర్ కళ్యాణ మండపాలు కానీ, ఇలా అనేక ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీ రామారావు గారి పేరు మీద కట్టినటువంటి శాశ్వత కట్టడాలు ఇక్కడ అనకాపల్లిలోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇవాళ ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్య సంబంధాలు మనకి ఉండడం జరిగింది. కాబట్టి మరొకసారి మహానాడికి మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు గారి ఆవాలు కూడా మహానాడు రోజు కూడా ఇవాళ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలన్నిటికీ కూడా మన పూలమాలు వేసి ఘన నివాళులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో స్వర్ణ గ్రామ సచివాలయం నందు పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎంఆర్ఓ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్ నందు మరియు పిఠాపురం పాడ ఆఫీస్ నందు ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందని, రైతుల కొరకు మరియు గ్రామాల్లో ఉండే ప్రజల కొరకు అదే గ్రామంలో నెలలో 4 గురువారాలు ప్రజా ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఈ గ్రామసభ నందు అధికారులందరూ ఉంటారని, ప్రతి గ్రామంలోనూ ఈ గ్రామసభ నిర్వహిస్తారని, దీని ద్వారా మరింత చేరువగా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, పిఠాపురం ఎంఆర్ఓ ఎం గోపాలకృష్ణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి వెంకటేష్, మండల సర్వేయర్ కొండలరావు, జనసేన నాయకులు కరణం శ్రీనివాస్, మాధవపురం జనసేన పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదం ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చడానికి, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారంగా రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని, ఎక్కడికి తిరగకూడదని, రైతుల దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని మా గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం, ఎంఆర్ఓ గారు అందరూ కూడా, ఇతర అధికారులు అందరూ కూడా రావడం, దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. రైతుల తరఫున కూడా మన ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇవన్నీ కూడా నెరవేర్చడానికి, మనకి రైతాంగానికి ఎంతో మేలు చేయడానికి ప్రభుత్వం వారు ఎంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల మేరకు ఈరోజు 1 month 1 village 4 visits కార్యక్రమాన్ని ఈరోజు మాధవపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సోమవారం మనకు గ్రీవెన్సెస్ జరుగుతూ ఉంటాయి. రైతులందరూ కూడా కలెక్టరేట్ కానీ లేదా పిఠాపురం పడ కార్యాలయంలో కానీ ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు. సో రైతులందరూ అంత దూరం రానవసరం లేకుండానే ప్రతి గ్రామానికి కూడా ఒక నెలలో 4 సార్లు పర్యటించి రైతుల యొక్క సమస్యల వివరాలను రాతపూర్వకంగా తీసుకుని అవి పీజీఆర్ఎస్లో నమోదు చేసి మొదటి వారము ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని, ఫిర్యాదులన్నీ కూడా 2వ వారంలో అవి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. 3వ వారంలో అట్లా సరిదిద్ది వాటిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారంలో గ్రామ సభ పెట్టి ఏం చర్యలు తీసుకున్నాం అనేది సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి నెలలో ఒక గ్రామాన్ని 4 సార్లు సందర్శనకు వెళ్ళి అక్కడ ఉన్న రైతులందరినీ కలిసి ఫీల్డ్ విజిట్ చేసి, సో రెవెన్యూ పరంగా వస్తున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి, వాటిని 0% చేయడానికి, అసలు సమస్యలు లేకుండా చేయడానికి ఈ ఒక నెలలో ఒక గ్రామం 4 సార్లు సందర్శన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సో రీసర్వే జరిగే సమయంలో జరిగిన తప్పులు కానీ, పట్టదారు పాస్ పుస్తకంలో ఉన్న తప్పులు కానీ, అదేవిధంగా సర్వే సంబంధించిన తప్పులు కానీ, సరిహద్దు వివాదాలు కానీ ఏమైనా సరే తెలియజేసినట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుందండి. ప్రత్యక్షంగా రైతుల యొక్క సమస్యలను వ్యాపకపరంగా తీసుకుని వాటి పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. 100% జరుగుతుందండి.
ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పెందుర్తి శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు సక్సెస్ మీట్ ఉత్సాహవంతంగా జరిగింది. పాఠశాల ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ గోర్ల రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ గోర్ల వరలక్ష్మి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో కూడిన శిక్షణ ద్వారా ప్రతి ఏటా తమ సంస్థ చక్కని ఫలితాలను అందించగలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ పాఠశాల అందిస్తున్న సేవలను కొనియాడారు. సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఆనంద్, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంగారంతో ఉన్నటువంటి వస్తువు తయారు చేయండి అంటే అతను ఎంతవరకు తయారు చేయగలడో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీ పిల్లల్ని ఒకసారి గతాన్ని ఒకసారి చూసి ఆలోచించి ఒకసారి ఎవరైతే ఆ సాటిస్ఫాక్షన్తో లేనటువంటి తీసుకొచ్చారు. సో అలా పోల్చుకుంటే మీ పిల్లల్ని ఏ రిజల్ట్ దాటించినటువంటి రిజల్ట్ అంతా కూడా వండర్ఫుల్ రిజల్ట్. యాక్సెప్ట్ 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఫీజులు పెట్టినటువంటి కార్పొరేట్ సెక్టర్ అసాధారణంగా ఒక కార్పొరేట్ లెవెల్లో పిల్లడి ఏ రిజల్ట్ అయితే ఇష్టపడితే ఆ రిజల్ట్ వచ్చింది. మరి ఇంకా ఎంత కష్టపడాలి మీరు మిమ్మల్ని సంతృప్తి చేయాలంటే? భగవంతుడు 24 అలాగని చెప్పేసరి మీ పిల్లలు ఏ పేపర్ నుండి ఒక్క మార్క్ కూడా కాపీ చేసి వచ్చినటువంటి మార్క్స్ కాదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు చాలా తిరుమల, శశి లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా టాపర్స్గా నిల్చొని ఈరోజు. సో నెక్స్ట్ కమింగ్ 9th క్లాస్ పేరెంట్స్ కూడా అటెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ప్రామిస్ చేస్తున్నాం. సో ఇలాంటి విజయాన్ని, ఇంకా మంచి విజయాన్ని మీకు మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందిస్తాం. మళ్ళీ ఇదే సక్సెస్ మీట్లో మళ్ళీ మీతో మళ్ళీ ఈ సక్సెస్ షేర్ చేసుకుంటాం. మీకు మేము ప్రామిస్ చేస్తున్నాం. ప్రతి పిల్లడికి, ప్రతి ఇంటి పేరెంట్కి కూడా మంచి హ్యాపీనెస్ ఇచ్చినటువంటి రిజల్ట్ మేము ఇస్తాం. ఆ రిజల్ట్ ఇవ్వడం కోసం మేము హార్డ్ వర్క్ చేస్తాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా ఈ సక్సెస్ మీట్ కోసం మన స్కూల్ కరెస్పాండెంట్ అయిన గోర్ల రమేష్ నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను నిల్చొని మాట్లాడే అవకాశం వచ్చిందంటే నేను ముందుగా అంటే కృతజ్ఞత తెలియజేసింది మా బావగారు. ట్రై చేయండి నేను చెప్పడం మా చేతిలోకి వచ్చింది. బ్యాక్ ఎండ్ లో మా బావగారు, వచ్చిన నాన్నగారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ లో నా భార్య. ఆయన ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క అడుగు ముందుకి అభివృద్ధి చెందుతున్నాం అంటే ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ విధంగా ఆయనకి నేను విషయం, ఆయన లోడ్ అయితే ఉంది కానీ లక్కీగా ఆ లోడ్ భర్తీ చేయగలిగారు మిగతా స్టాఫ్. అందుకే అంటే ఈ సక్సెస్ సెంటర్లో అలాగే ఎంసెట్ గానీ ఐఐటీలో మంచి మార్క్స్ ఉత్తీర్ణత సాధించాలని, వాళ్ళ పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రెడీగా ఉంటే శ్రీ విద్యలో మీరు కంటిన్యూ అవ్వండి. ఎవరైనా మేము ఇంత టైం చదవవలసిన లేదు, మేము చెయ్యలేము, ఇంత లక్ష్యంగా ఉందని అనుకుంటే మేము చూసాం. మా పాపని ఆశపడి మీకోసం మీకు ఎంత టైం కావాలన్నా ఏ డౌట్ వచ్చినా వెంటనే లేదా ఈ యొక్క స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గొర్లె రమేష్ నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మేడం గారు సునీత మేడం గారు అలియాస్ వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ స్కూల్ని, ఈ విద్యార్థుల యొక్క కార్యభారాన్ని, వారి భవిష్యత్తుని భుజాల మీద వేసుకొని అద్భుతంగా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా నా నమస్సమాంజలు తెలియ. పెద్దబాబు మైకేల్ 6th క్లాస్లో జాయిన్ అయ్యారు ఇక్కడ. అదేవిధంగా చంద్రబాబు 5th క్లాస్లో జాయిన్ అయ్యారు. అయితే నేను ఈ స్కూల్ గురించి చెప్పగలను ఒక మాట. మా ఇంట్లో మాతో గడిపినటువంటి సమయం కంటే మా పిల్లలు స్కూల్తో, స్కూల్ స్టాఫ్తో, స్కూల్ యొక్క వారి యొక్క హావభావాలు, మా పిల్లల యొక్క గుణగణాలు మేము తెలుసుకుంది, అబ్జర్వ్ చేసింది చాలా తక్కువ. కానీ మాకంటే ఎక్కువగా ఒక మెట్టు, ఒక అడుగు ముందుకు తీసుకొని మేడం గారు కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళు నడిపించిన విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మాట నేను చెప్తాను, ఆచార్య దేవోభవ అంటే గురువు దేవుడితో సమానం. మరి సమాజంలో అందరికీ గౌరవాలు లభించు గురువుల్ని చెడ్డ చూపు చూసిన పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. వారి ప్రయాస చాలా గొప్పదండి. వారు నిజంగా ఈ స్కూల్స్ చాలా స్కూల్స్ నందు శ్రీ విద్యా స్కూల్ వేరయ్యా. ఎందుకంటే శ్రీ విద్యా స్కూల్
తప్పనిసరిగా చెప్పుకోవాలి. మేడము మంచి వక్త, రెండోది చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. తర్వాత పిల్లల సైకాలజీ, మేడం గారితో మాట్లాడేటప్పుడు వారి ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఉన్నారా కోట్లు పడగెత్తులు అంటే మనసు ఒప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు ఫీజు విషయంలో అందరూ ముందుగా ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన నా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ విద్య ఎప్పుడు కూడా బిలో మిడిల్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని మొదటి విజయం అందించాలనే స్ఫూర్తితో ముందుకు వచ్చింది. ఆ స్ఫూర్తిని ఫుల్ఫిల్ చేయడానికి స్టాఫ్ ఎప్పుడూ కంకణం కట్టుకొని నిరంతరం అహర్నిశలు కూడా వాళ్ళ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే పోయిన సంవత్సరం 594 సాధించాం, ఈ సంవత్సరం 591. 594 సాధించిన విజయంలో మాకు యావరేజ్ బాగున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం యావరేజ్ గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 580+ మాకు 2-3 ఉంటే కనుక ఈ సంవత్సరం మాకు 580+ 6 పైగా ఉన్నారు. ప్లస్ 570స్లోని 10 మెంబర్స్ పైగా వచ్చారు. సో ఇదంతా కూడా పిల్లల శ్రమతో పాటు టీచర్స్ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ విజయానికి మాకెంతో స్ఫూర్తినిచ్చిన పేరెంట్స్ అండ్ మా అదర్ టీమ్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. ఆ లైట్ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పిల్లలు 591 మార్కులతో పెందూర్తి మండలంలో ఒక టాప్ రిజల్ట్లో నిలబడడం జరిగింది. ఇంత మంచి రిజల్ట్ని ఇచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, మేనేజ్మెంట్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. శ్రీ విద్య యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైనటువంటి చదువులను అందిపుచ్చుకోవడం కోసం వాళ్ళకి ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి సో అలాంటి విద్యార్థుల్ని తీసుకుని వచ్చి ఒక సెలెక్టెడ్గా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది సాధారణమైనటువంటి విద్యార్థులతో అసాధారణమైనటువంటి విజయాలను అందించడం మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరొకసారి విజయాన్ని అందించినటువంటి మా అధ్యాపక బృందానందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ విద్యా స్కూల్లో పిల్లలు ఏంటంటే అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు సార్. మండలంలో ఒక మంచి రేంజ్లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీనికి ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు మెయిన్ స్టూడెంట్స్ పైన, ప్రతి స్టూడెంట్ పైన ఏంటంటే ఫోకస్ అనమాట, కాన్సన్ట్రేటెడ్. ఫస్ట్ రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అనేవి ఫస్ట్ డెవలప్ చేశారు. స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్ పైన కాన్సన్ట్రేషన్ అనమాట. ప్రతి స్టూడెంట్స్ని కూడా డివైడ్ చేశారనమాట. 3 మెంబర్స్కి ఒక టీచర్ విధంగా సెట్ చేసి, అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్కిల్స్ డెవలప్ చేశారు. అలాగే డయాగ్రామ్స్ పరంగా వీటన్నిటిలో కూడా స్టూడెంట్పై ప్రత్యేకంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేయబట్టే చాలామంది స్టూడెంట్స్కి 550 అబోవ్ అనేవి రావడం జరిగిందండి. అలాగే మేము పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టూడెంట్ ఓరియంటెడ్లో, అంటే ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్క్ రావాలి. మేము ఇప్పటివరకు 7 ప్రీఫైనల్స్ పెట్టామండి. పెట్టేటప్పుడు వాటన్నిటిలో కూడా స్టూడెంట్స్కి 586 దాటలేదు ఇప్పుడు కూడా. ప్రతి దానిపై మేడం గారు ఏంటంటే ఫోకస్ చేసి పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మాతో కూర్చొని డిస్కషన్ చేసి స్టూడెంట్ ఎలా డెవలప్ చేస్తే వస్తుంది. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫిజికల్ సైన్స్ పరంగా చూస్తే యాక్టివిటీస్ బేస్ సంబంధించి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు అన్నమాట. డయాగ్రామ్స్ పరంగా చాలా జాగ్రత్తగా పాయింట్ ఆఫ్ వ్యూతో చేశారు. అందుచేత మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. మనీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా బాగా యావరేజ్. అటువంటి వాళ్ళకి ఏంటంటే దగ్గరుండి కూర్చొని పెట్టి బాగా మంచిగా ప్రిపేర్ చేసి మార్కులు తెప్పించేస్తుంది. అందరికీ శుభోదయం అండి. 2025-26 10వ తరగతి ఫలితాల్లో మన శ్రీ విద్యార్థులు చాలా అద్భుతమైన ఫలితాలను అందించారు. సో ఈ ఫలితాలను అందించిన విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మా శ్రీ విద్యా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు, ప్రతి టీచర్ని కుటుంబ సభ్యులుగా తీసుకుంటాం. ప్రతి అసాధారణ విద్యార్థులు కూడా చాలా చక్కగా తీర్చిదిద్ది ఈ అద్భుతమైన ఫలితాలు అందించిన మా శ్రీ విద్యా టీం వాళ్ళకి కూడా నా యొక్క కృతజ్ఞతలు. సో ఈ ఫలితాల యొక్క ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రతి సబ్జెక్టులో 100కి 100% మార్కులు తీసుకొచ్చిన దాంట్లో తెలుగులో 100కి 100 నలుగురు వచ్చి ఉండే పిల్లలకి, అలాగే 99లో 7 మందికి వచ్చారు. ఇది చాలా అద్భుతమైన, అంటే ఒక 4 పేజెస్లో ఇలాంటి స్కోర్ రావడం
ఎగ్జామ్స్ 34 మంది ఉత్తీర్ణ ఎగ్జామ్స్కి వెళ్తే అందులోని ఈ ఫలితాలు చూసుకుంటే ఒక 11 మందికి రఫ్గా మనం లెక్క చేసుకుంటే 4+7 11 మెంబర్స్కి తెలుగులో 100 వచ్చినట్టుగా. అలాగే హిందీ అనేది చాలామంది హార్డ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు, డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి హిందీలో కూడా మనకి ఇద్దరికి 100 వచ్చినాయి. అలాగే 7 మందికి 99 వచ్చినాయి. ఇక్కడ చూస్తే ప్రతి సబ్జెక్టులో మీకే అర్థమవుతుంది విద్యార్థులు అంత ప్రతి సబ్జెక్ట్ని ప్రేమగా తీసుకుని ఈ ఫలితాలు అందించారు. దానికి తగ్గట్టుగా ప్రతి దాన్ని కూడా మాకు ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటే దానికి సపోర్ట్గా ప్రతి టీచర్ ఉండి ప్రతి పిల్లవాడి మీద ఫోకస్ పెట్టి సో వాళ్ళకి ఈ రిజల్ట్ ఇవ్వడానికి కారణం మెయిన్ మా టీచర్స్ అండి. అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి 12 మందికి 100 12 మందికి, అలాగే 99 వచ్చేసరికి 5 మందికి వచ్చిందండి. సో అది కూడా అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సబ్జెక్ట్, దాన్ని కూడా చాలా అద్భుతంగా విజయాన్ని అందించారండి. దీని తర్వాత సైన్స్ అండి. సైన్స్ వచ్చేసరికి మనకి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 వస్తాయి. సో అది కూడా ఎక్కడ మీరు తగ్గమని చెప్పేసి సైన్స్ 100 ఒకరికి వచ్చినాయండి. అలాగే 99 6 మందికి వచ్చినాయండి. సో ఇలాంటి గ్రూప్ సబ్జెక్టులో నెక్స్ట్ సోషల్ అండి. సోషల్ అయితే సరే అద్భుతంగా ఫలితాలు తీసుకొచ్చారు. 100 6 మందికి వచ్చినాయండి. సో ఇది అన్బ్రేకబుల్ రికార్డ్ అండి. సోషల్లో 100 6 మందికి 99 మందికి. ఇలా మీరు తీసుకుంటే ప్రతి విద్యార్థి యొక్క యావరేజ్ మీరు 100 లెక్క చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అందించారు. సో అద్భుతమైన ఫలితాలు అందించిన మా శ్రీ విద్య టీంకి, మా విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపై నారా లోకేష్ కి వివరించారని, తన ఒక్కడినే పార్టీ కార్యక్రమాలు చూడలేకపోతున్నానని తెలపడం జరిగిందని, తన సూచన మేరకే పిఠాపురం నియోజకవర్గంలో కమిటీ వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవిపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో తర్వాత 100 అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది ఎవరినన్నా వేయచ్చు. పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ లేకపోతే చాలా మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా తప్పించడం వల్ల కార్యకర్తలు ఎక్కువ వాళ్ళకి సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి. పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. అది ఓకే. తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళు చేసేది కార్యకర్తలు ఆ తరుణంలో ఇటువంటి కార్యకర్తల మనోభావాన్ని మానసిక స్థాయిలో
అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం కసింకోట గ్రామంలో హౌసింగ్ కాలనీకి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త కీర్తిశేషులు గొలగాని దేముడు ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు విధానాన్ని పార్టీలో తీసుకువచ్చారని అన్నారు. అంతకుముందు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సభ్యునికి ప్రమాద బీమా చెల్లింపు సమాచారం. గొలగాన్ రవణమ్మ, హౌస్ నెంబర్ 26 కసింకోట, అనకాపల్లి జిల్లా. తెలుగుదేశం పార్టీకి మరియు ప్రజలకు దేవుడు గొలగాని గారు ఎంతో సేవ చేశారు. కష్టకాలంలో పార్టీ వన్నంటూ నడిచారు. అలాంటి వారి అకాల మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటు. ప్రమాద బీమా పొందిన వారి వివరములు: పాలసీదారుని పేరు గొలగాని దేముడు, పార్టీ సభ్యత్వ నెంబర్ 23489807, నామినీ పేరు గొలగాని రవణమ్మ, క్లెయిమ్ మొత్తం 5 లక్షల రూపాయలు, పేమెంట్ తేదీ 29 ఏప్రిల్ 2026 ధృవీకరించారు. ఇందుకు కృష్ణ శంకర్. కుటుంబ ఆత్మస్థైర్యంతో నిలబడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీ కుటుంబానికి అన్ని వేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. సంఘీభావంతో మీరు నారా లోకేష్ గారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నారా లోకేష్ గారి పర్యవేక్షణలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కసికోటలో యాక్సిడెంట్లో అకాల మరణం చెందినందుకు మా నాయకుడు కూడా సంతాపం వెల్లబుస్తూ ఈరోజు వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం పంపించారు. ఆ విషయం ఇంటికి వచ్చి ప్రారంభించి ఈరోజు వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మా నారా లోకేష్ గారి లెటర్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా అకాల మరణం చెందితే ఆ రోజు 100 రూపాయలు సబ్జెక్టు కడితే దానికి 5 లక్షల రూపాయలు ఈరోజు బీమా ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఈ రోజుకి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి 24 మందికి ఈ చెక్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ నేరుగా ఎక్కడ ఏ విధంగా రూపాయలు లంచ్ అవ్వకుండా ఏ విధంగా రూపాయలు ఇచ్చారు. వీళ్ళ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అకాల మరణం చెంది యాక్సిడెంట్ అయితే వాళ్ళకి నేరుగా మళ్ళా మా పార్టీ ఆఫీస్ నుంచి పిలిపొచ్చి మా లోకల్ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ పర్యవేక్షణలో రికార్డ్ చేసి వాళ్ళ నేరుగా అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, మా నియోజకవర్గం ప్రజానికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అందరికీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కసికోట గ్రామంలో గొలగాని దేవుడు అకాల మరణం చెప్తే తన సతీమణి రమణమ్మకి నేరుగా ఈరోజు పట్టుకొచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అపురం కూరగాయల మార్కెట్ నందు గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేసుకుంటూ దంగేటి సత్యబాబు జీవనం సాగిస్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా తన షాప్ ముందు ఒక బడ్డీ కొట్టు పెట్టడం జరిగిందని, దాని వలన తన వ్యాపారానికి చాలా నష్టం వాటిల్లుతుందని, అడ్డుగా ఉంటుందని ప్రభుత్వ అధికారులకు కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ఎన్ని అర్జీలు పాడ ఆఫీస్ నందు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, మున్సిపల్ ఆఫీస్ నందు కూడా కమిషనర్ని దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం వల్ల పత్రికాముఖంగా తెలపడం జరిగిందని కొట్టి వ్యాపారస్తుడు సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గురువారం ఇదే మార్కెట్లో సంత జరుగుతుందని, ఎండు చేపలు అమ్ముకునే మహిళలు కూడా ఈ బడ్డీ కొట్టు అడ్డుగా ఉంటుందని, తమ వ్యాపారం చేసుకోవడానికి కుదరడం లేదని ఎండు చేపలు అమ్ముకునే మహిళలు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై అడ్డంగా ఉన్న బడ్డీలను తొలగిస్తున్నట్టు దీన్ని కూడా తొలగించాలని, ఎంతో అభివృద్ధి జరుగుతున్న పిఠాపురంలో మాలాంటి వ్యాపారస్తులకు న్యాయం ఎక్కడా జరగడం లేదని, ఈ బడ్డీ కొట్టు తీయకపోతే సరైన వ్యాపారం లేక తన కుటుంబంతో సైతంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని షాపు యజమాని వాపోయారు. మాకు ఈ కొట్టు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మాకు వ్యాపారం కూడా ఉండట్లేదు. దేనివల్ల ఇది మాకు పాడు చేయడానికి ఉంది. కొట్టు 30 సంవత్సరాల నుంచి ఉన్నామండి ఈ వ్యాపారం. ఈ 2 సంవత్సరాలు పెట్టి కొట్టెట్టి వాళ్ళు పాడు చేస్తున్నారు. దీనివల్ల మాకు నయం చేయాలి. ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నాం సార్. మేము మాకు 2 సంవత్సరాల నుంచి అడ్డంగా ఈ బడ్డీని పెట్టి ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే తొలగించడం జరుగుతుంది.
మేము 3 సార్లు కంప్లైంట్ పెట్టామండి, అధికారులు ఇచ్చాము. 2 సార్లు పాడ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఏ విధమైన సంబంధం లేకుండా ఏమీ స్పందించలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏరే టీవీతో అంటున్నారు కానీ ఒకసారి కూడా స్పందించలేదు సార్. మేము ఈ బడ్డీ దీనివల్ల కొంతమంది జీవనోపాధి కోల్పోయారు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎవరో కమిషనర్ గారు కానీ ఎవరు కానీ ఏం స్పందించలేదు. దీనివల్ల మాకు పూర్తిగా అద్దెలు కట్టుకుని మాకు ఏమి లేకుండా అర్థంగా పెట్టి ఇక్కడ మాకు ఏ విధమైన సంబంధం లేకుండా బడ్డీలు పెట్టుకుని కూర్చున్నారు. దీనివల్ల వ్యాపారం నాశనం అయిపోతుందండి. మీరు దీన్ని స్పందించి రోడ్డు మీద ఎన్నో తొలగింటున్నారు అర్థంగా ఉన్నాయి. అలాగే దీన్ని కూడా మీరు స్పందించి తీసుకోవాల్సిందిగా కొంచెం కమిషనర్ గారు కోరి ప్రార్థిస్తున్నారు. దీన్ని తీయకపోతే మేము చావే గతి అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. ఇప్పటికీ వ్యాపారాలు సగం నాశనం అయిపోయి ఉన్నాయి. కొన్ని పనులు మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వస్తున్నా కూడా ఇది రాజకీయపరంగా ఒత్తిడి వాళ్ళు చేస్తున్నారో తెలియలేదు, దేని వాళ్ళు తెలియలేదు. ఈ బట్టి తీసుకుంటే అలా ఉంచేస్తున్నారు. దానివల్ల నుంచి కొంచెం స్పందించి మాకు న్యాయం జరిగించాలని కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సచివాలయం సమీపంలోని డ్రైనేజ్ కాల్వలో 40 ఏళ్ల రావుల సత్యబాబు అనే వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు సత్యబాబును హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తిలక్ ఈ హత్యపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించిన కీలక విషయాలను ఆయన మీడియాకు వివరించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు ఇతర గొడవల కారణంగా సత్యబాబు భార్య గత కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. సత్యబాబుకు స్థానికంగా ఉన్న వ్యక్తులతో గల ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు దారితీశాయి అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసును ఛేదించేందుకు జగ్గంపేట సీఐ తిరుపతిరావు, జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు, కిర్లంపూడి మరియు గండేపల్లి ఎస్ఐలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణను వేగవంతం చేశారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ ధీమా వ్యక్తం చేశారు. ఆవుల సత్యబాబు రన్నింగ్ వన్ చికెన్ షాప్ రామవరం కొంచెం మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ భార్యకి తనకు గొడవలు ఉన్నాయి. తన భార్య పుట్టింట్లో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల కుటుంబ సమస్యలకి దాంతో ఇతను సపరేషన్లో ఉన్నారు. అలాగే ఇతనికి ఇక్కడ కొంతమంది పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతో కొన్ని లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆ లావాదేవీల్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని భార్య సస్పెక్ట్ చేస్తాను. దాంట్లో భాగంగా నిన్న పరిష్కారం చేసుకునే దిశలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి అవి ఫుల్ఫిల్ అయ్యాయో లేవో తెలియదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ అయితే మాకు ఈ బాడీ ఈ పొజిషన్లో ఉన్నట్టుగా వాళ్ళ అన్నయ్య వీరబాబు ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు స్టార్ట్ చేశాము. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇది కారకులైన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తాము. అలాగే 3 టీమ్స్ కూడా ఫామ్ చేసాం. ఇన్ దిస్ కనెక్షన్ 3 టీమ్స్. దీనిలో ఉన్నారంటే టెక్నికల్ వాల్యూస్ కూడా వెరిఫై చేస్తాం. చేసి అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, క్రైమ్ సిచ్యువేషన్ బట్టి మనకేమైనా ఎవిడెన్స్ అయినా దొరికాయి అంటారా? ఎవిడెన్స్ అయితే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చాము. అది కూడా ట్రాక్స్ చూపించింది. అలాగే క్లూస్ టూల్స్ కూడా తీసుకొచ్చాము. డాక్టర్స్ గారు కూడా దాన్ని పరిశీలించారు. బాడీ పొజిషన్ బట్టి పిఎంఈ చేస్తే కానీ అందులో మనకి ఇన్ డెప్త్ డెత్ కాజు అది వచ్చిన తర్వాత అది మర్డర్ కేసుగా ఇప్పుడు నమోదు చేస్తున్నాము. చేసేది దర్యాప్తు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని నీటి సంఘాల అధ్యక్షులు తెలిపారు. కొనతాల రామకృష్ణ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాలకు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఘనత కొనతాలకే దక్కిందని అన్నారు. ఈ నిధులను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య కాలువ అధ్యక్షులు బుద్ధ మహాలక్ష్మి నాయుడు, ఊరచెరువు అధ్యక్షులు మంత్రి కాసరనాయుడు, చెర్లోపల్లి కాలువ అధ్యక్షులు బుద్ధ తాతారావు, నరసాపురం డ్యాం అధ్యక్షులు ఉప్పలూరి అప్పలనాయుడు, పులి కాలువ అధ్యక్షుడు పీల కొండయ్య నాయుడు, తుమ్మపాల ఛానల్ సిస్టమ్ అధ్యక్షులు పీర వెంకట సీతారామరావు, కాన్రేగుల శ్రీనివాసరావు, ఎర్రినాయుడు, చెరువు అధ్యక్షులు రావి వెంకట్రావు, చదరం నాగేశ్వరరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రి సన్యాసినాయుడు, గంగుపాము జగదీష్, బంటు రవి, పప్పల శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రావి వెంకట్రావు నా పేరు. ఎర్రినాయుడు ట్యాంకు మాకవరం. గతంలో రామకృష్ణ గారు 10 లక్షలు శాంక్షన్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల వర్షాల కారణాలు పనిచేయలేకపోయాం. ఈ సంవత్సరం రామకృష్ణ గారు 9
95,000 శాంక్షన్ చేయించారు కాబట్టి వాటితో మనస్ఫూర్తిగా మేము పనిచేయడానికి అంగీకరించుతున్నాము. నర్సాపాన్ డామ్ చైర్మన్. మా డాము పూర్తిగా గత వైసీపీ పాలనలో డ్యామేజ్ స్థితిలో ఉంది. దానికి రామకృష్ణ గారు మళ్ళీ పూర్వవైపు తీసుకురావడానికి మళ్ళా నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ డామ్ను సుందరంగా తీర్చిదిద్దడానికి రామకృష్ణ గారికి, కృష్ణకోట మండలానికి 40 లక్షల పైగా నిధులు మంజూరు చేసినందుకు రామకృష్ణ గారికి, నిరంతరం రైతుల నీరు కోసం కృషి చేస్తున్న రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు వేలా వెంకట సీతారామారావు, అందరూ సీతారాం అంటారు. తుమ్మపాల ఛానల్ చైర్మన్ని. అయితే గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అనకాపల్లి నియోజకవర్గానికి 2,70,00,000 గ్రాంట్ రిలీజ్ చేయడం అయింది. మన మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ శాసనసభ్యులైనటువంటి శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సాగునీటి సంఘాలన్నీ ఒకే తాటి మీద నడిచి ఎవరి ఛానల్ వాళ్ళు క్లియరెన్స్ చేసుకోవడానికిలో భాగంగా వారికి బాధ్యతలు గుర్తు చేసి వారి ఛానల్ వాళ్ళే బాగు చేసుకునేటట్టు ఒక్కొక్క ఛానల్కి 23 సంఘాలు ఉన్నాయండి. 23 సంఘాలకి ఒక్కొక్క ఛానల్కి మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా గ్రాంట్లు రిలీజ్ చేసి ఉన్నారు. గత గవర్నమెంట్లో ప్రతి ఆయకట్టు రైతులకి చివరి ఆయకట్టు వరకు నీరు అందించే అవకాశం మన కొనతాల రామకృష్ణ గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా సుమారుగా 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఈ ఓఎండ్ఎం నిధుల ద్వారా మన కాలువల్ని ఆపరేట్ చేసుకొని మెయింటెనెన్స్ చేస్తారని చెప్పేసి మళ్ళీ 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మా ఛానల్కి 9,85,00,000 రిలీజ్ చేసినందుకు మన శాసనసభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లి ఎల్ఐ కాలువ ప్రెసిడెంట్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి, చెరువులకి, నదులకి అండ్ కాలువలకి అన్నిటికీ కూడా సుమారు 700 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి కిందటి సంవత్సరం వచ్చింది. అలాగే ఈ సంవత్సరం వాతావరణ పరిశోధన వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుగానే స్పందించి ఈ సంవత్సరం కూడా ఎలాగైనా సరే రైతులందరికీ కూడా 1 ఎకరం కూడా వేస్ట్ అవ్వడానికి వీలు లేదు, ఉన్న వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి జలధార జలహారతి అనే పథకం పేరు పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాగునీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా అన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కిందటి సంవత్సరం మన అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు 2,72,00,000 తీసుకొస్తే ఈ సంవత్సరం మళ్ళీ సుమారు 2 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీనికి ముందు మా గ్రోయిన్ పోయింది అని అంటే, ఎల్ఐ కాలువ గ్రోయిన్ పోయింది అని అంటే 1,19,00,000 రూపాయలు ఆ గ్రోయిన్కి తీసుకురావడం జరిగింది. అందువల్ల ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి రైతుల తరపుని, మా పాలకవర్గం తరపుని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వెదురుపర్తి గ్రాయింగ్ చైర్మన్ని, అలాగే మన నాయకులు, మచ్చలేని నాయకులు రామకృష్ణ గారు వచ్చిన దగ్గర నుండి కూడా మనకి ఈ కాలువలు అయితేనేమి, గ్రాయిన్లు అయితే రైతుల గురించి పోరాడుతూ ప్రతి సమస్యను కూడా సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడుతూ మన గురించి పోరాడుతున్నారు. ఇలాంటి నాయకుడి వెనకాతలు మనం పనిచేయడం చాలా ఆనందదాయకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాకు పోయిన ట్రిప్లో ఒక 5 లక్షలు శాంక్షన్ చేశారు ఎర్త్ వర్క్ చేసుకోవడానికి. కాలం అనుకూలం లేక అక్కడ పొజిషన్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సార్ దృష్టిలో పెట్టాం. 9,95,000 రూపాయలు మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది.
సార్ చెప్పినట్టు ఇప్పుడు మాకు ఇచ్చారు కనుక దీనికి మాకు ఒక మెయిన్ ఛానల్ ఇంచుమించు చూసుకున్న వరకు కూడా వెదురుపర్తి గ్రాయం నుంచి వెళ్తుంది. దాన్ని బాగు చేసుకుని రైతులందరికీ కూడా ఉపాధి కల్పించి ఇప్పుడు కూడా మన కూటమి పార్టీకి సపోర్ట్ చేసి అలాగే ఎలాగోంద గారికి బీజేపీ తరఫున అందరి తరఫున కూడా మన అందరి పార్టీ ముందుకు వెళ్ళాలని నెక్స్ట్ మళ్ళీ కూడా మనమే వస్తామని నమ్మకంతో నేను తప్పకుండా ఈ పని చేస్తాం. ఈ ఆశిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి నీటి సంఘం చైర్మన్లందరికీ నమస్కారం. అలాగే ప్రత్యేకించి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి, అలాగే పేలా గోవింద సత్యనారాయణ గారికి, సీఎం రమేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. ప్రత్యేకించి ఎన్నడూ లేని విధంగా గతంలో 2014లో రైతుల గురించి ఏ విధంగా అయితే కృషి చేసేవారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం అసలు నీటి సంఘాలు ఉన్నాయని కాదు, అసలు రైతులు ఉన్నారని కూడా కాదు, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది అసలు ఉన్నదో లేదో తెలియని విధంగా గత ప్రభుత్వం పాలన అంతా సాగింది. ఇక్కడికి మనకి పెద్ద మంత్రి గారు అయితే ఇక్కడ అనకాపల్లిలో మంత్రిగా చేయడం జరిగింది. కానీ మనకి గతంలో బొజ్జనకొండ ఏరియా అంతా పొలాలు మునిగిపోవడం పాపం అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిగా ఉండేది. అలాగే మాది తుమ్మపాల ఛానల్, నా పేరు చొప్పారావు, వైస్ చైర్మన్ అండి. మా తుమ్మపాల ఛానల్లో గత శారదా నది కట్టు ఎల్ఈ కట్టు అయితే కట్టడం జరిగింది. అసలు ఆ ఎల్ఈ కట్టు ఉన్నదా లేదని కూడా గత పాలకులకు తెలియదు. కానీ ఈ సంవత్సరం మన ప్రీతిమనాయక నాయకులు రైతు బంధు కొంతాల రామకృష్ణ గారు ప్రత్యేకించి దానికి 1,19,00,000 నిధులు తెచ్చి ప్రత్యేకించి ఆ గట్టుని ఉన్నదని గుర్తించి రైతులు రేపు ఇబ్బంది పడకూడదు, మనకి ఎట్టి పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడితే మనం కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేకించి డిఎంఎఫ్ నిధుల నుండి 1,19,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా 2,70,00,000 రైతులకి విడతల వారీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా సుమారు 2 కోట్లు ఆర్డర్లో ఈ ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఆర్డర్లో 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయనకు ఒక విజన్గా పెట్టుకొని రైతుల కోసం కొన్ని సంవత్సరానికి ఒక మండలానికి, ఒక అనకాపల్లి మండలానికే 4-5 కోట్ల నిధులు తేవడం జరుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే మనకి ఉండడం చాలా మనం పూర్వజనం చేసుకున్న తృప్తిగా భావిస్తూ ఇలాంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే మా పేలా గోవింద గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిధులు తెచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. కానీ పైగా అసలు మొత్తం వ్యవసాయం చేయడం మనిషి ఏదో చిన్న కాయగూరలు పండించుకుంటారు, వరి పొలాలు చేయలేదు. అలాగే నాటుతావకరణం కూడా అది కూడా అంటే మీ దగ్గర ఒక 3,000-4,000 ఎకరాలు ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు కూడా వ్యవసాయానికి నిరుపయోగంగా అయిపోయాయి. కానీ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కొంచెం బాగుంది. ఎవరిని ఎక్కడ ఒక ఎకరా మునిగిపోయిన ప్రాంతం లేదు. నీళ్లు కూడా బయటకు పోతున్న దాని మీద వచ్చిన కాడికి వేసిన కాడికి పంటలన్నీ కూడా చేతికి అందాయి. ఏదో కొంతవరకు కూడా సేవ్ అయ్యారు రైతులు. అదే వరవడి సృష్టించేలాగా మన ఎమ్మెల్యే గారిని కూడా ప్రెజర్ చేసి అవసరమైతే మళ్ళీ మనం పైకి వెళ్ళినట్టు ఆయన ద్వారా ఆ పులికాలు ఉన్నాయి పోరాగా ఇక్కడ ఎల్లై కాలువ, చెరులోపల కాలువ, నాగలాపల్లి కాలువ ఎలాగ ఆధునీకరించారో ఆ పులికాలను కూడా గట్టిగా ఆధునీకరించి సిమెంట్ లైనింగ్లు చేసేలాగా మొత్తం నీకు ఎక్కడ రేపు పొద్దున్న అడవులు పలవకుండా వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఉన్న ప్రభుత్వంలో ఉన్న కాడికి మనం మంచి చేసిపోతే అది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటట్టుగా చేసుకునే పోతాం. ఎందుకంటే ఎప్పుడే గవర్నమెంట్ వస్తుందో వెళ్తూ ఒక అసలు చేయొచ్చు, ఒకటి ఇంకో వేయడం పోవచ్చు. వ్యవసాయం అంతే మండిపోయి కడుపు పంట పోతుంది, ఇంకో దగ్గర పోవచ్చు. అవన్నీ మనకు అనవసరం. భవిష్యత్ తరాలు బాగుండేటట్టుగా పులికాలను పోరాగా ఆధునీకరించాలని ఈ సందర్భంగా రామకృష్ణ గారిని మేము విన్నవించుకుంటున్నాం. మా పులికాలం నీటి వినియోగదారుల సంఘం తరపు నుంచి అది ఆధునీకరిస్తాం. ఈ 3 నెలలు ఇంకా మాకు 4 ఏళ్ళు టైం ఉంది, ప్రభుత్వానికి 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళలోనూ కూడా ఆయన మీద ప్రజలించి కొంచెం ఎంతో కొంత నిధులు తీసుకొస్తే సంవత్సరానికి కొంత ప్రాంతం ఆధునీకరించి చుట్టూ కూడా సిమెంట్ లైనింగ్ చేసేటట్టు ఎక్కడా కూడా చెట్లు కానీ పొలాలు కానీ పొలవకుండా ఎప్పుడు కూడా మళ్ళీ దానివల్ల రైతులకు డ్యామేజ్ లేకుండా చేద్దామని చెప్పేసి మేము విశ్వాసంగా ఉన్నాం అని ఈరోజు మీ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదే అనకాపల్లిలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువలు లెంత్ 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. ఈ చెరులోపల కాలంలో 16 కిలోమీటర్లు లెంత్ అది. దానికి లాస్ట్ ఇయర్ గౌరవ రామకృష్ణ గారు 10 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేశారు. ఎప్పుడో పేలా గోవింద గారు చేసిన తర్వాత ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం కాలంలో ఏ రకమైనటువంటి
రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉండడం వల్ల కాలువ శుభ్రంగా కవ్వడిపోయి గడ్డి మొలిచి ఒక్కొక్క దగ్గర కాలువే లేదు. ఇది కాలువ లేకపోతే కవ్వడిపోయింది అనే పరిస్థితి ఉండేది. దాన్ని మొన్న రామకృష్ణ గారు ఇచ్చిన డబ్బులతో రమారమి చాలా మట్టుకు ఎవరో డబ్బులు ఆశించుకుంటూ అది కావడం జరిగేవి. అయినా ఇంకా కొంచెం అసంతృప్తిగానే ఉండిపోయే పనులు పూర్తి అవ్వలేదు. అవి పూర్తిగా ఈ సంవత్సరం కూడా ఎంతో మూల పాస్ చేస్తే ఈ కాలం మాత్రం పూర్తిగా ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులతో అయిపోతాయి. అయితే అక్కడ చెరులోపల కాలం గ్రోయింగ్ మాత్రం శుభ్రంగా పోయింది కాబట్టి అది రామకృష్ణ గారితో స్వయంగా మేము వెళ్ళాము, ఆయన చూశారు. ఇది చాలా పెద్ద పని ఉన్నదని చెప్పేసి తర్వాత ఏదో చేద్దామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారో నాకైతే తెలియదు. అయితే రామకృష్ణ గారు రైతు బిడ్డ కాబట్టి రైతుల తాలూకే కష్టాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆయన ముందు నుండి రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రైతుల గురించే మాట్లాడుతున్నారు. దానికి మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ వాళ్ళకి, టీడీ పార్టీ వాళ్ళకి, పార్టీ వాళ్ళందరికీ నమస్కారం. బీజేపీ నాయకులకి నమస్కారం. ఎమ్మెల్యే గారికి, పిల్లగోవింద గారికి అందరికీ నమస్కారం. నేను కోడూరు చైర్మన్ని, కేసర ట్యాంక్ చైర్మన్ని. గత చైర్మన్కి అంటే అది చెరువు వచ్చి 44 ఎకరాలు సార్. అది 44 ఎకరాలు గత పరిపాలన ఏం చేశారంటే 6 ఎకరాలు ఆక్రమించారు, తోటేసినారు. ఆ తోటేసినందుకు నేను ఎమ్మెల్యే గారికి వెళ్ళాను, కలెక్టర్ మేడం గారికి వెళ్ళాను. దాన్ని తొలగేసినందుకు ఒకటి వచ్చేది దానికి చెరువు కింద ఉన్నది 124 ఎకరాలు పంట భూమి సార్. ఆ పంట భూమికి దానికి వచ్చేటండి దీని కాళ్ళ మూసిపోయినాయి. ఎక్కడ కలెక్టర్ గారు బిల్డింగ్ కానీ చేసి రావాలి కాలం అది చేసిరాలంటే మొత్తం రైతులను ఆక్రమించినారు. నేను అందరికీ కూడా నేను అభిజ్ఞానం పెట్టాను, చేశాను. మా బాగారు గారు అడిగాను, చేశారు, అన్నీ కూడా చేస్తాను అన్నారు. ఇప్పుడు దానికైతే రైతులు కనీసం 120 ఎకరాలు ఉండిపోయిందండి. ఒక ట్యాంక్ చెరువు నీరు 6 చెరువుకి వెళ్తాం సార్. అది పెద్దగ్రామం కూడా అదే రావాలి సార్. దానికి ఏమైనా మన రామకృష్ణ గారు, మన పిల్లగోవింద గారు, మన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఆ చెరువుకి బాగు చేస్తారని మేము అందరికీ కోరుకుంటానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సు. పర్యటనకు సంబంధించిన విశేషాలను చంద్రబాబు నాయుడుకు వివరించిన హోంమంత్రి వంగలపూడి. ముస్తాబవుతున్న ఎన్టీఆర్ విగ్రహాలు పరిశీలించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్. మాధవపురం గ్రామంలో స్వర్ణగ్రామ సచివాలయం నందు పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ. నెలలో 4 గురువారాలు ప్రజా ఫిర్యాదు స్వీకరణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.